తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడాది వివిధ నేరాల కింద 9,731 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2023 సంవత్సరంలో మొత్తం వివిధ నేరాల కింద 7,993 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 18% నేరాలు తగ్గాయని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. స్థానిక జాంపేటలో ఉన్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యలు, కిడ్నాప్లు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఇతర చిల్లర గొడవలు జిల్లాలో 21% మేరకు తగ్గాయని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న తన నుంచి పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ వరకు అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే నేరాల శాతాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు. 948 దొంగతనాల కేసులు నమోదు కాగా 452 కేసులను ఛేదించి 52% వరకు రికవరీ చేయడం జరిగిందన్నారు. గంజాయి, సారాయి రవాణా, మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల్లో పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు. 2023లో 100 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 8,70,000 పరిహారంగా ఇప్పించామన్నారు. గంజాయి రవాణాపై 84 కేసులు నమోదు చేసి 254 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8,200 కేజీల 2,63,19,235 రూపాయల గంజాయిని 51 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. గంజాయి రవాణా చేస్తున్న 6గురిపైన రౌడీషీట్, బ్లేడ్ బ్యాచ్కు చెందిన 25 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. 297 పేకాట కేసులు నమోదు చేసి 1,701 మందిని అరెస్టు చేసి 62,41,124 రూపాయలు, 89 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా నేరాల నిరోధంతో పాటు కోడి పందాల నిర్వహణపై కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ముందుకు వెళతామన్నారు. అనంతరం ప్రతిభ చూపిన పోలీస్ స్టేషన్లు, అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలు బహుకరించారు. డీజీపీ నుంచి అవార్డు పొందిన ఎస్పీకి జిల్లా పోలీసు యంత్రాంగం అభినందనలు తెలిపారు. సో అలాగే ఈ రౌడీ షీటర్స్కి సోఫార్ 35 రౌడీ షీటర్స్ని 104 కేసెస్లో కన్విక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. రౌడీ షీటర్స్ వరకు వచ్చేసరికి అండ్ వాళ్ళందరినీ కూడా 413 బైండ్ ఓవర్స్ కింద 110 కింద 2 lakhs 3 lakhs ఇలాగా అమౌంట్ పెట్టి బైండ్ ఓవర్ చేసి విత్ షూరిటీస్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో ఇది కాకుండా అడిషనల్గా 112 కాకుండా మనకు వి హావ్ ఆల్సో వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్, అక్కడ కూడా మనకు 89 కాల్స్ రావడం జరిగింది. దాంట్లో 16 ఎఫ్ఐఆర్స్ వర్ ఆల్సో రిజిస్టర్డ్. సో ఈ దిశకి వచ్చేసరికి ఈ సంవత్సరం 1,718 పెటిషన్స్ కూడా రిసీవ్ చేసుకున్నాము. సో దాంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ 277 పెటిషన్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్స్ అండి. సో దిశ ఎస్ఓఎస్ కింద కూడా అలాగే 244 పెటిషన్స్ వచ్చాయి. దాంట్లో 17 పెటిషన్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్స్. సో ఫార్ మనకు 11,52,707 దిశ యాప్స్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా అండ్ ముందు నుంచి కూడా జరుగుతున్న ఈ స్పందన ప్రోగ్రాంలో జగనన్నకు చెప్పుదాము అని ఆల్టర్ అయింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ 2,275 పెటిషన్స్ మనకు రావడం జరిగింది. సో విత్ ఇన్ టైమ్ 2,226 పెటిషన్స్ని ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైంలో డిస్పోజ్ చేయడం జరిగింది. సో మిగతా 49 గ్రీవెన్సెస్ని వర్ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో ఇన్ ప్రాసెస్. ఇట్ విల్ ఆల్సో బి డిస్పోజ్ విత్ ఇన్ టైమ్. So this is with respect to overall crime trend in the district andi. So as part of it manamu inta performance manchiga undi, crime reduction ayindi ledante convictions vachayi, enforcement work baga chesamu ante it's because of team effort. So right from a constable or a home guard nunchi patti jilla SP daaka so andaru kuda coordinated ga pani chesaru. దాంతోపాటుగా మీ అందరి సపోర్ట్. సో మెనీ టైమ్స్ చాలామంది కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది, లేదా ఇక్కడ ఇలాంటి ఇల్లీగల్ లేదా ఇలిసిట్ అఫైర్ లీగల్ వర్క్ జరుగుతుంది అనేది. సో దాని మీద కూడా మనం యాక్ట్ చేస్తున్నాము. కొంతమంది చెప్పకుండా డైరెక్ట్గా రాస్తున్నారు కూడా. సో దాని మీద కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మన డిపార్ట్మెంట్ వరకు ఎవరెవరు గుడ్ వర్క్ చేశారు అలాంటి వాళ్ళని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ హెడ్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విల్ బీ ఫెలిసిటేటింగ్ దెమ్ అండ్ డిఐజీ సార్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ వచ్చాయి, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము.